హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ తులసి తిలక్. ఇంకా మాకు ఓం శక్తి అమ్మవారి టెంపుల్లో అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా అక్కడి నుంచి అయితే మేము ఇంకా ఫస్ట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాము. ఇంక ఇక్కడి నుంచి అయితే 4 టెంపుల్స్కి అయితే వెళ్ళి చూస్తామండి. ఇంకా ఈ వీడియోని అయితే మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. మంచి టెంపుల్ అండి, అంటే చెన్నైకి దగ్గరగానే ఉంటాయి ఈ టెంపుల్స్ అన్నీ కూడా. ఇంకా ఇదైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వయంభూగా వెలిసినటువంటి టెంపుల్ అండి. చాలా బాగుంది, చాలా పురాతనమైనటువంటి టెంపుల్. ఈ టెంపుల్ అయితే కొండ పైన అయితే ఉంటుంది. మనం పైకి అయితే ఎక్కి ఇంకా ఇక్కడ పైన అయితే మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అయితే దర్శనం చేసుకోవాలండి. ఇంకా కింద నుంచి అయితే స్టెప్స్ అయితే ఉంటాయి ఇంకా పైకి అయితే వెళ్ళడానికి. ఇంకా స్టెప్స్ అయితే ఎక్కి మేము ఇంకా పైకి అయితే వస్తూ ఉన్నాము. చాలా బాగుందండి. ఇంకా ఇక్కడైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎలా జన్మించాడు ఏంటని అయితే కూడా ఇక్కడ బొమ్మలు అయితే ఉన్నాయి. ఇక్కడ శివుడు స్టాచ్యూ అయితే ఉంది. చాలా బాగుందండి. అసలు పచ్చటి చెట్లు కానీ అసలు ఈ మెట్లు మధ్యలో చాలా బాగుంది ఈ టెంపుల్ అయితే చూడడానికి అయితే. ఇంకా పైకి అయితే వెళ్తూ ఉన్నామండి మేము అందరూ కూడా కలిసి. చాలా బాగుంది ఈ టెంపుల్ అయితే. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే స్వయంభుగా కనిపించారంట, అందువల్ల అయితే ఈ టెంపుల్ అయితే కట్టారండి. ఈ టెంపుల్ గురించి కూడా మొత్తం అయితే ఉంటుంది, అవన్నీ కూడా ఫొటోస్ అయితే ఉంటాయి, చూపిస్తానండి. మీరు కూడా అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అయితే దర్శనం చేసుకోండి. చాలా బాగుందండి. ఈ అన్నకైతే కళ్ళు కనిపించమంటండి. అసలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూస్తూ అసలు ఎంత బాగా అట్టే పాట పాడుతున్నాడంటే చాలా బాగా పాడుతున్నాడండి. ఎంత భక్తి అనిపించింది నాకైతే, నిజంగా నాకైతే కంట్లో నీళ్ళు వచ్చాయి చూసిన వెంటనే. అంత బాగా పాడుతున్నాడండి పాట అయితే. ఆ అన్న పాట అయితే మేము ఇంకా కొద్దిసేపు అయితే అక్కడే నిలబడి విన్నాము. చాలా బాగా పాడాడు పాట అయితే. ఇంకా చూసుకొని అయితే మేము ఇంకా దర్శనం అయితే చేసుకొని ఇంకా కిందికి అయితే దిగి వచ్చేసామండి. దిగి వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎదురుగా శివలింగం అయితే ఉంటుందండి. అక్కడ కూడా ఒక చిన్న టెంపుల్ లాగా అయితే ఉంటుంది. ఇంకా స్టెప్స్ అయితే దిగేసి కిందికి అయితే వచ్చిన తర్వాత ఇక్కడ ఒక శివలింగం టెంపుల్ అయితే ఉంటుందండి. ఇంకా లోపలికి అయితే వెళ్ళాలి. ఇక్కడ కూడా అయితే ఈ గుడి ఎలా స్థాపించారు, ఎవరు కంటికి అయితే కనిపించాడో ఆ గురూజీ కూడా మొత్తం ఫొటోస్ అయితే ఇక్కడైతే ఉంటాయండి. ఈ టెంపుల్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఎవరు మెయింటైన్ చేస్తున్నారు ఏంటి అనేది కూడా మొత్తం అయితే వీళ్ళు ఫొటోస్ ద్వారా అయితే ఇక్కడైతే పెట్టారు. చాలా బాగుందండి. ఫస్ట్లో గుడి ఈ విధంగా అయితే ఉనిందంట, ఇప్పుడు ఇంత డెవలప్ చేశారండి. ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది చూడడానికి అయితే. ప్రశాంతంగా అయితే ఉంది. వెళ్ళి పైకి వెళ్ళగానే అసలు ఒక కొండ పైన ఈ విధంగా అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫస్ట్లో అయితే ఉన్నాడంట. చూడండి ఎంత బాగుందంటే ఇవన్నీ కూడా ఫొటోస్లో. ఇవన్నీ కూడా మేమైతే చూసుకొని అయితే వచ్చామండి. చాలా బాగుంది. ఈ గురూజీకి అయితే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరకు వచ్చి అయితే ఆయన అభిషేకాలన్నీ కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాడంట. ఇప్పుడైతే లేడంట తను. ఇంకా అందువల్ల అయితే ఫొటోస్లు అన్నీ కూడా మాకైతే అక్కడ ఉండే వాళ్ళు అయితే చెప్పారండి. ఈ ఫొటోస్ అన్నీ కూడా చూసుకుంటూ అయితే ఇంక బయటకు అయితే వచ్చేసాము. ఈ విధంగా అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అయితే చాలా బాగుందండి చూడడానికైతే. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ వెనకాలైతే పెద్ద స్టాచ్యూ అయితే ఉందండి. ఈ స్టాచ్యూ మలేషియాలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లాగా అయితే ఉన్నాడు. చాలా బాగున్నాడు. చాలా ఎత్తైనటువంటి స్టాచ్యూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది. పాము కూడా అయితే ఎంత బాగుందంటే నెమలి పాము కూడా చాలా బాగుందండి స్టాచ్యూ పక్కనైతే. ఇంకా అవన్నీ కూడా చూసుకొని మాకు ఇక్కడైతే కంప్లీట్ అయిపోయింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అయితే. అసలు ఈ క్లైమేట్ ఎంత బాగుందంటే ఇక్కడైతే చల్లగా చాలా బాగుందండి. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది. అసలు మర్రి చెట్లు చూడండి ఎన్నో సంవత్సరాల లాగా ఉన్నాయి. ఇంకా అక్కడి నుంచి అయితే మాకు చూసుకొని ఇంకా ఒక అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడైతే ఈ అమ్మవారు ఇక్కడ కూడా చాలా పెద్ద విగ్రహం అండి అమ్మవారి టెంపుల్ కూడా అయితే. ఇంకా ఇవన్నీ కూడా చూసుకొని అయితే మేము ఇంకా ముందుకైతే వెళ్తూ ఉన్నాము. ఇక్కడైతే అమ్మవారి దగ్గర అయితే పిల్లలు లేని వాళ్ళకైతే కూడా ఈ టెంపుల్కి అయితే వచ్చి ఇక్కడ ఒక ముడుపు అయితే కడితే పిల్లలు పుడతారని చాలా వరకు నమ్మకం అంట. చాలా వరకు కూడా ఆ విధంగా అయితే పుట్టారంటండి. ఈ అమ్మవారి విగ్రహం చూడండి ఆకాశంలోకి అమ్మవారు నిలబడుకున్నట్టయితే ఉంది. చాలా భయంకరంగా అయితే ఉందండి ఈ అమ్మవారి విగ్రహం అయితే. ఇంకా లోపలికైతే మేము ఇక్కడ నుంచి అయితే చూసుకొని ఇంకా లోపల దర్శనానికి అయితే వెళ్తూ ఉన్నాము. ఈ అమ్మవారు చాలా శక్తివంతమైనటువంటి అమ్మవారు అంటండి. ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము లోపలికైతే వెళ్ళాలి అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే కూడా. ఇంకా లోపలికైతే వచ్చేసామండి. ఇంకా గర్భగుడి లోపలైతే అమ్మవారు ఈ విధంగా అయితే ఉన్నారండి. ఇంకా ఇక్కడైతే దారాలు కూడా ఇస్తారంట. పిల్లలు లేని వాళ్ళకైతే కూడా దారాలు అయితే అమ్మవారి దగ్గర పెట్టి మనకైతే ఇస్తారంటండి. చాలా మంచి టెంపుల్, చాలా బాగుంది. ఇంకా అక్కడి నుంచి అయితే మేము ముందుకైతే వచ్చిన తర్వాత అది ఇక్కడే అండి అందరూ కూడా పిల్లలు లేని వాళ్ళకైతే ముడుపులు అయితే కడుతూ ఉన్నారు చూడండి. అమ్మవారు అయితే పిల్లల్ని అయితే ఇస్తారంట. ఇంకా ఇక్కడికైతే వచ్చాము.
వచ్చి ఇంకా అమ్మవారి దగ్గర అయితే మేము దర్శనం అయితే చేసుకొని ఇంక ఈ అమ్మవారి దగ్గర అయితే కొద్దిసేపు అయితే కూర్చున్నామండి. చాలా బాగుంది. చాలా మంది కూడా ఇక్కడికైతే వచ్చి చూడండి ముడుపులు అయితే కట్టారు. ఈ అమ్మవారు అయితే పిల్లలు లేని వాళ్ళకైతే పిల్లల్ని అయితే ఇస్తారంటండి. చాలా మంచి టెంపుల్. ఇంక ఇవన్నీ కూడా మేమైతే చూసుకుంటూ వస్తూ ఉన్నామండి. ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇంక ఇక్కడైతే మేము పైకి అయితే వెళ్తూ ఉన్నాము. ఇంకా పైకి ఎక్కిన తర్వాత చాలా హైట్ ఉందండి అమ్మవారి టెంపుల్ అయితే. ఇంక ఇక్కడికైతే మేము పైకైతే ఎక్కి వచ్చేసామండి. లోపలికైతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ దిష్టి తగులుతుంది కదండి, దిష్టి తగిలిన వాళ్ళకు కూడా అయితే ఇక్కడైతే దిష్టి అయితే తీస్తారంట. చాలా బాగుంది ఈ టెంపుల్ అయితే. ఇంక ఇక్కడే కొద్దిసేపు అయితే మేము కూర్చున్నామండి ప్రశాంతంగా అయితే. చాలా బాగుంది ఈ టెంపుల్ అయితే కూడా. ఇంక ఈ అమ్మవారు అయితే చాలా ఎత్తు అయితే ఉందండి. ఎంత ఎత్తు అంటే చూడండి, మేము అమ్మవారి పాదాల దగ్గర అయితే ఉన్నాము. అంటే ఈ విగ్రహం ఎంత హైట్ అయితే ఉందో మీరే చూడండి ఫ్రెండ్స్. అసలు ఈ పాములు కానీ ఇవన్నీ కూడా చూడడానికి చాలా భయంకరంగా ఉంది అమ్మవారు అయితే. ఇంకా ఇక్కడికైతే వచ్చి మేము ఇంకా కొంతసేపు అయితే కూర్చున్నామండి. చాలా మొత్తం కూడా టెంపుల్ అయితే తిరిగేసాము. ఇంక ఇవన్నీ కూడా చూసుకొని మాకు ఇక్కడ ఎండ అయితే అతి భయంకరంగా అయితే ఉందండి. ఇంకా మధ్యాహ్నం ఇవన్నీ కూడా మేము చూసుకుంటూ ఉన్నాము. ఒక్కొక్క టెంపుల్కి అయితే చూసుకుంటూ వెళ్తూ ఉన్నామండి. ఇంక ఇక్కడైతే చూసుకొని ఇంకా కిందికి అయితే దిగేస్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ ఇంకా 2 టెంపుల్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో అయితే అవి కూడా మీకు అయితే చూపిస్తానండి. చూస్తూ ఉండండి. బాయ్ ఫ్రెండ్స్.